అదే విధంగా జ్ఞానం వర్ధిల్లు అని విజ్ఞానంతో ఇవాళ చదువు ఒక్కటే మార్గం అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల చదువుల కోసం ముందుకు నడుస్తున్నది. కానీ దానితో పాటు అంబేద్కర్ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేశారు. పొలిటికల్ కీ ఇస్ ద మాస్టర్ కీ అన్నట్టు ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం వైపు పయనిస్తామో అప్పుడే ఈ జాతులు బాగుపడతాయి అనేది చరిత్ర చెప్పిన సత్యం. ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఒక కాడ దిగాలుగా కూర్చొని ఆలోచిస్తున్న తరుణంలో ఒక పత్రికా విలేకరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడుగుతారు, బిఆర్ అంబేద్కర్ గారు, మీరు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి ఈ భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన మీరే ఎలక్షన్లో ఓడిపోతే ఆ ఓటుకు అర్థమేమున్నదని చెప్పి హేళనగా ఒక పత్రికా విలేకరి ఆయన అడిగినప్పుడు ఒక సమాధానం చెప్తారు. నిజమే, నా బడుగు బలహీన వర్గాలు ఇవాళ మందుకు అమ్ముడు పోవచ్చు, మాంసానికి అమ్ముడు పోవచ్చు, ప్రలోభాలకు లొంగవచ్చు. కానీ ఎప్పుడైతే ఓటు విలువ చదువుకొని తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరికి అగ్రవర్ణాలు పోక తప్పదు, ఆ ఓటు కోసం అడుక్కోక తప్పదు అనే నిజమైన సత్యాన్ని చెప్పిన గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకనే జగోరే జాగో అంబేద్కర్, జగన్ జననేత అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగన్ జననేత అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. మబల్లో టీచర్ అంబేద్కర్, మబల్లో టీచర్ అంబేద్కర్, మా బ్రతుకు ఫ్యూచర్ అంబేద్కర్. మబల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్. మతానికి టార్చు అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్. జగోరే జా